హాయ్, హలో, వణక్కం, ఆదాబ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యకళ వరల్డ్. ఈరోజు కంటెంట్ ఏంటంటే బీరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో వాచింగ్ వీడియో. బీరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, బీరకాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం నూనె ఎక్కువే పడుతుందన్నమాట. నూనె వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ అయిన నూనెలో ఆవాలు, జీలకర్ర రెండు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి వేయాలి. ఇది ఓన్లీ పచ్చిమిర్చితో చేసే బీరకాయ కర్రీ అన్నమాట. అందుకని పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోవాలి. సరిపడా, మనకు కారం సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనము తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి రెండు మగ్గిన తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు, ఇవన్నీ మగ్గిన తర్వాత మనము తరిగి ఉంచుకున్న బీరకాయ ముక్కలను వేసుకోవాలి. ఇలా బీరకాయ ముక్కలు అన్నీ వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ మనము దీనిపైన లిడ్ పెట్టామనుకోండి, ఆ సాల్ట్కి అది మగ్గిపోతుందన్నమాట. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ మూత తీసి కలుపుకోవాలి. ఈ కర్రీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలియబెట్టి మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మూత తీస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మొత్తం మగ్గిపోయింది. మనకు ఆయిల్ వచ్చేస్తుంది అనమాట. ఇందులో ఇంకా కారం అస్సలు యాడ్ చేసుకోవద్దు. మనం వేసుకున్న పచ్చిమిర్చి సరిపోతుందన్నమాట కర్రీకి. ఇలా ఆయిల్ వచ్చేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ధనియా పౌడర్, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను వేసుకోవట్లేదు. అంతే ఫ్రెండ్స్, ఆయిల్ బయటకు వచ్చేస్తే కర్రీ అయిపోయిందన్నమాట. ఒక చుక్క కూడా వాటర్ యాడ్ చేసుకోవద్దు. సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుందన్నమాట.
అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన బీరకాయ కర్రీ రెడీ. తప్పకుండా ట్రై చేయండి. వీడియో చూసారా ఫ్రెండ్స్? తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, నమస్తే. Oh